రైతు సోదరులకు నమస్కారం. వెల్కమ్ టు రైతు నేస్తం గోపి యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ఏంటంటే మిరప గురించి. సో మన రైతు నమస్కారం హరి. నమస్కారం. సో మన రైతు వచ్చేసి హరి గారు అయితే ఒక మందునైతే స్ప్రే చేయడం జరిగింది. ఆ మందు రిజల్ట్ గురించి అయితే ఈ వీడియోలో తెలియజేస్తాను. మీరైతే స్కిప్ చేయకుండా ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి. ఈ పంట కనుక చూసుకున్నట్లయితే చాలా నీట్గా ఉంది. గింత కానీ ముడత లేకుండా చిట్టాకు ఇగురుతోని చాలా నీట్గా తెల్లదోమలు, పచ్చదోమలు, పేనుబంక అయినా పురుగైనా ఏది లేకుండా చాలా నీట్గా అయితే ఉంది. మీరు చూడొచ్చు వీడియోలో చూడండి. సో తనైతే ఒక మందునైతే స్ప్రే చేశాడు. దానికి సంబంధించిన మందు అయితే నేను షార్ట్ వీడియోగా మన ఛానల్ అయితే అప్లోడ్ చేశాను ఒక వారం క్రితం అయితే. సో ఇప్పుడు ఏ విధంగా ఉందనేది, తోట ఏ విధంగా ఉంది, ఏ మందు వాడాడు అనేది మీకు మళ్ళీ ఇంకొకసారి చూపించడం కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను. నమస్కారం హరి. నమస్కారం. అయితే మీరు ఒక మందును స్ప్రే చేశారు కదా, ఆ మందు ఏ విధంగా పనిచేసింది, ఆ మందు ఏంటిది ఒకసారి కొంచెం తెలియజేస్తారా మాకు? నేను స్ప్రే చేసిన మందు వచ్చేసి సమన్వి 25. దాంతో పాటు చూపించండి బాటిల్. యూపీఎల్ కంపెనీ వాళ్ళది సాఫ్. ఈ సమన్వి 25 అసలు మెయిన్. ఇది స్ప్రే చేస్తే మనకు తెల్లదోమ, పచ్చదోమ, తామర పురుగులు, ఎర్ర నల్లులు, దాంతో పాటు ఇప్పుడు పై ముడత, కింది ముడత, సైడ్ బ్రాంచెస్ కూడా బాగా వచ్చింది. ఫ్లవరింగ్ అనేది ఎక్సలెంట్ ఉంది. ఎక్సలెంట్. యాక్చువల్ గా ఈ క్రాప్ వచ్చేసి ఎన్ని రోజుల పంట? ఇది 55 రోజుల పంట అండి. 55 రోజుల పంట. 55 రోజుల పంటలోనే ఇప్పుడు పూత ఎక్సలెంట్ గా వచ్చింది. ఇప్పుడు కాప్ స్టేజ్ కి వచ్చినట్టే. అదే చూస్తున్నా. మొత్తం అయితే ఇప్పుడు మీరు ఆఖరు పాటు కూడా చేశారు. మొత్తం ఇప్పుడు వర్షాలు లేవు కాబట్టి డ్రిప్ కూడా పరుస్తున్నారు కదా. నీట్ గా క్రాప్ అయితే చాలా నీట్ గా ఉంది. సో దీన్ని ఎట్లా వాడారండి? ఎకరానికి 250 ml, పావు లీటర్ మీరు దీన్ని వాడారు. ఏ కంపెనీ? ఆర్గానిక్ అర్బన్ రిప్ వాళ్ళది అండి. ఇది 250 ml ఎకరానికి వాడారు. సమన్వి 25. దీన్ని ఎక్కడ తీసుకొచ్చారు? ఇది మరిపడ బంగ్లాలో సూర్య తేజ షాప్ లో తీసుకొచ్చాం. రైతు అయితే మరిపడ బంగ్లాలోని సూర్య తేజ ఏజెన్సీ షాప్ లో అయితే తీసుకొచ్చాడంట. మీరు దీన్ని స్ప్రే చేశారు కదా, వారం క్రితం స్ప్రే చేశారు కదా, నేను కూడా వీడియో షూట్ చేశాను. ఆ వీడియో నా దగ్గర కూడా ఉంది. సో అయితే నీకు ఇది 100% రిజల్ట్ ఇచ్చిందా? అసలు నిజంగా పనిచేసిందా లేదా క్లియర్గా చెప్పండి రైతు సోదరులకు. ఎందుకంటే మన ఛానల్ని ఫాలో అవుతున్న రైతులు ఏంటంటే మనం జెన్యున్గా చెప్తున్నామనేసి వాళ్ళు నమ్ముతున్నారు. కాబట్టి ఏంటంటే మనం కూడా జెన్యున్గా ఉండాలి. నేను కూడా రిజల్ట్ వీడియో తీద్దామనేసి ఆ రోజు ఒక వారం క్రితం అయితే చెప్పాను. సో నిజంగా తను చెప్పడం కాదు, తన తోట చూస్తేనే మనకు కూడా తెలుస్తుంది. మీలో సమన్వి అనే మందు స్ప్రే చేస్తున్నా. అవునా? ఏం ప్రాబ్లం ఉంది మిర్చికి? పై ముడత, కింది ముడత బాగుంది. రిజల్ట్ వీడియో అయితే మళ్ళీ పెడతాను. చూద్దాం ఈ మందు ఏ విధంగా పనిచేసింది, తోట ఏ విధంగా ఉందనేది మళ్ళీ నేను మీకు చూపిస్తాను. మీరు చెప్పండి ఒకసారి. ఈ సమన్వి 25 అనే మందు 100% పనిచేస్తుంది. మా పక్క రైతులు వాళ్ళు స్ప్రే చేశారు. అది చూశాకనే నేను ఇది తీసుకురావడం జరిగింది. నా పంట పైన స్ప్రే చేశా. ఈ మందు వచ్చేసి నాకు తెల్లదోమకు, పచ్చదోమకు, తామర పురుగు, ఎర్ర నల్లి, దాంతో పాటు పై ముడత, కింది ముడత క్లియర్ గా పోయింది. సైడ్ బ్రాంచెస్ అనేది చాలా బాగా వచ్చాయి. ఈ చిట్టాకులతోని బాగా వస్తుంది. అవును. నేను మళ్ళీ ఫ్లవరింగ్ కోసం ఇంకేమైనా మందు స్ప్రే చేద్దామనే ఆలోచన ఉన్నది, కానీ ఏది అవసరం లేదు. ఈ సమన్వి 25 స్ప్రే చేసిన తర్వాత పూత కూడా ఆటోమేటిక్ గా ఎక్సలెంట్ గా వచ్చేసింది. సమన్వి 25 స్ప్రే చేసిన తర్వాత ఆటోమేటిక్ గా మనకు ఫ్లవరింగ్ అనేది వచ్చేసింది. ఇప్పుడు ఆటోమేటిక్ గా ఒక 10 రోజుల్లో కాప్ సెట్ అయిపోద్ది మనకు. ఓకే. ముఖ్యంగా దేనికి పనిచేసింది ఒక షార్ట్ కట్ లో చెప్పండి. అసలు ఇది తెల్లదోమ, పచ్చదోమ, తామర పురుగులు, ఎర్ర నల్లి, దాంతో పాటు పురుగు కూడా పనిచేసింది. సైడ్ బ్రాంచెస్ బాగా వచ్చినాయి. మొత్తం చిట్టాకులతోనే వచ్చినాయి. నీట్ గా వచ్చింది. ఓకే. ఇంత ముందు పై ముడుతుండే, కింది ముడుతుండే. పంటలో కూడా ఎరుపు అనేది లేదు. పంటలో ఎక్కడ లేదు. సో ఇదండి మన రైతు హరి గారు అయితే ఈ సమన్వి 25 అనే మందును తన పంటకు వచ్చేసి వాడుకొని తన పంటలో వచ్చేసి తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక, ఈ కాయతోల్చు, కాండం తోల్చు పురుగులకు మరియు పంట అనేది ఇగురు నీట్గా వచ్చింది అన్నట్టు. గ్రోత్ అనేది చాలా నీట్గా చిన్న చిట్టాకులతోనైతే ఇగురు మంచిగా రావడం అయితే జరిగింది. మీరు వీడియోలో అయితే గమనించవచ్చు. ఈ మందు అయితే చాలా బాగా పనిచేసింది తనకైతే. సో నేను చూస్తున్నా కదా ఈ పంట, మీరు కూడా వీడియోలో క్లియర్గా చూడొచ్చు. మీకు ఏమైనా డౌట్ వస్తే మందు వచ్చేసి రైతు గారిది ఎక్కడండి? మరిపడ మండలం, తాళ్ళ ఉక్కల్, పామణతండ. సో ఇదండి అడ్రస్. అంతగా ఎవరికైనా డౌట్ అనిపిస్తే మీరు డైరెక్ట్ గా తోటను వచ్చి చూడాలనుకున్నా చూడొచ్చు. పంట అయితే చాలా నీట్ గా అయితే ఉంది. ప్రతి ఒక్క రైతు సోదరుడు అయితే దీన్ని వాడుకోవచ్చు అంటారండి. 100% ఈ మందుని ప్రతి ఒక్క మిర్చి రైతు వాడుకోవాలి. వాడుకుంటేనే మనము తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం. మీరు దీన్ని ఎన్నో స్ప్రేగా వాడుకున్నారు? దీని అసలు నేను ఇప్పుడు 5వ స్ప్రేగా వాడుకున్నాను. సో ఇదండి, ఇలాంటి మంచి వీడియోస్ మన ఛానల్లో అందిస్తాను. మీరైతే మన ఛానల్ని తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి,
సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.